ఇకపై జగన్కు చుక్కలేనా? జనసేన నేతలు ముద్రగడను కలవడం వెనుక ఆంతర్యమేంటి? ముద్రగడ మీద కాపు నేతల ఒత్తిడి పనిచేసిందా? త్వరలోనే ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీ రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కప్పల తక్కెడగా రాజకీయాలు మారిన నేపథ్యంలో ఏ రోజు ఏం జరుగుతుందో విశ్లేషకులకు సైతం అంతుపట్టని పరిస్థితి. తాజాగా సీనియర్ రాజకీయవేత్త, కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను జనసేన, టీడీపీ నేతలు కలవడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ముద్రగడ పద్మనాభం జనసేన పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైందా? పవన్ కళ్యాణ్, ముద్రగడ పద్మనాభం నేరుగా కలిసే అవకాశం ఉందా? ముద్రగడను వైసీపీ ఎందుకు దూరం పెట్టింది? జనసేన వైపు ముద్రగడ చూపుకు కారణమేంటి అన్న చర్చ రాజకీయ వర్గాల్లో, అటు కాపు సామాజిక వర్గంలో జోరుగా సాగుతోంది. ముద్రగడ తెలుగు రాష్ట్రాలలో పరిచయం అవసరం లేని సీనియర్ రాజకీయవేత్త. ఎన్టీఆర్ను ఎదిరించి పదవిని తృణప్రాయంగా వదులుకుని నాటి విజయవాడ తూర్పు ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగాను జైల్లో కలవడం సంచలనంగా మారింది. పౌరుషానికి ముద్దు బిడ్డ ముద్రగడ అంటూ ఆయన అభిమానులు పిలుచుకునేవారు. ఎన్నో రకాల ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు ముద్రగడ. రంగా తర్వాత రంగా అంతటి పేరు తెచ్చుకున్నారు. తుని ఘటన తర్వాత సైలెంట్గా ఉన్న ముద్రగడ తాజాగా మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. నిన్న మొన్నటి వరకు ముద్రగడ వైసీపీ నుంచి బరిలోకి దిగనున్నట్లు వార్తలొచ్చాయి. ఎందుకో తెలియదు కానీ జగన్ వైఖరి నచ్చక ముద్రగడ కూడా జనసేన వైపు చూస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. వైసీపీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేస్తున్నారు. అంతేకాదు అంబటి రాయుడు లాంటి వారు చేరిన వారం రోజుల్లోనే వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. ముద్రగడ కూడా జగన్ తీరు నచ్చకపోవడంతో రూటు మార్చబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తాజాగా జనసేనకు టచ్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ ముద్రగడను కలవడం సంచలనమే కాకుండా ఆసక్తిని సైతం కలుగజేస్తోంది. ముందుగా పవన్ కళ్యాణ్కు ముద్రగడ వ్యక్తిగతంగా ఒక లేఖ రాసినట్టు తెలుస్తోంది. ఇటీవల కాపు పెద్దలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ రాసిన లేఖపై స్పందించిన ముద్రగడ పవన్కు వ్యక్తిగతంగా లేఖ పంపారు. వారాహి యాత్రలో కాకినాడలో అనుకోకుండా మీరు చేసిన వ్యాఖ్యలకు తన అభిప్రాయం మాత్రమే వ్యక్తం చేశానని, మిమ్మల్ని కించపరిచేందుకు, విమర్శించేందుకు కాదని ఆ లేఖలో ముద్రగడ పేర్కొన్నట్టు సమాచారం. ఆ క్రమంలోనే జనసేనకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉందని, మీరు సినిమాలకు దూరంగా ఉండి పూర్తి రాజకీయాలను నడపాలని ఆ లేఖలో ముద్రగడ సూచించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జనసేన రాష్ట్ర నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్ కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి వెళ్లి గంటకు పైగా చర్చలు జరిపారు. అదేవిధంగా చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ మెట్ట ప్రాంతం ముఖ్య నాయకులు తునిలో సమావేశమై ముద్రగడను పార్టీలోకి ఆహ్వానించే అంశం మీద కూడా చర్చించినట్లు వార్తలు వచ్చాయి. అయితే టీడీపీ నుంచి ప్రస్తుతం టికెట్ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో ఏం చేయాలని అంశం మీద ఆలోచించాలని నేతలకు చంద్రబాబు సూచించినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.